ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నువ్వు ఆశీర్వాదముగా ఉండు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముని పిలిచాడు. నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొక్క నుండి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం పిల్లలు అలాగా నువ్వు నన్ను వెంబడిస్తే అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనాంగముగా చేసి నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసి అబ్రహాము అలాగే దేవునికి పిలుపునకు లోబడి ఆయన వెంబడించినప్పుడు దేవుడు అబ్రహాం సంతానం భూమి మీద విస్తరించి ఆశీర్వదించి అబ్రహాము నామమును గొప్ప చేసినట్లుగా అబ్రహాము సమస్త విషయంలో దేవుడు ఆశీర్వదించాడు. అలాగే కాలం దేవుని పిలుస్తూ ఆయన వెంబడించి ఆయన ఆశ్రయించి ఆయనతో నడు అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు దేవుడు మీకు ఉదయకాలం మీ కుటుంబాలు సమృద్ధిగా ఆయన అనుగ్రహించేవాడైనా అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు అటు అబ్రహాంకు అనుగ్రహించిన ఆశీర్వాదం అందరికీ సదా అనుగ్రహించి దయచేయగా ఆమె ప్రార్థన చేసుకో. పరిశుద్ధుని తండ్రి ఉదయకాలం ప్రార్థన నేర్పిస్తున్నటువంటి వారి కుటుంబాన్ని అబ్రహాం ప్రభు ఎలాగైతే ఆయన పిలిచి ఆయన వాగ్దానం చేసో నాయన ఈ కాలం దేవా ఈ యొక్క వాక్యం ఇచ్చిన బిడ్డలు వారి కుటుంబాలు ఎవరైతే నువ్వు వెంబడిస్తారో ప్రభు అబ్రహాం పొందిన ఆశీర్వచనం నాయన ఈ కాలం ప్రార్థన చూస్తుంటాడు వారికి వారి కుటుంబాలకి వారి బిడ్డలకు నాయన మీరు అనుగ్రహించి నీ పరలోకి ఆశీర్వాదం చేత నీ బిడ్డలైన వారు దీవించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా ప్రభుత్వం. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.